వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇప్పుడు నేను చెప్పే వార్త వింటే దీన్ని సుడో సెక్యులరిజం అందామా, లేదా ఆలయాలలో అన్యమత ప్రచారానికి విస్తరణకు చేస్తున్న ప్రయత్నం అందామా? మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో జరిగింది. అక్కడ జరిగేది వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాద కార్యక్రమం, అన్న సమారాధన జరుగుతుంటే ఆ అన్న ప్రసాదానికి ఉపయోగిస్తున్న విస్తరలను చూస్తే అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురవడమే కాదు, ఒక్కసారిగా మండిపడ్డారు. కానీ ఇలాంటి విషయాలు ఆటోమేటిక్ గా మీడియాలో లేట్ గానే వెలుగులోకి వస్తాయి. నాకు తెలిసి ఇది మన ఛానల్లో తప్ప ఇంకెక్కడ వచ్చుండదు. తాటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం జిల్లా చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం వద్ద అన్న సమారాధన నిర్వహిస్తారు, అంటే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో మొన్న యాజ్ యూజువల్ గా శనివారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అన్నదానానికి ఇచ్చిన విస్తరణను చూసి భక్తులు కంగుతున్నారు, కోపంతో కొట్టే అంత ఆగ్రహం తెచ్చుకున్నారు. కానీ మన ధర్మం ముందుగానే యాక్షన్ లోకి దిగమని చెప్పదు కదా, అందుకని అక్కడున్న వాళ్ళని నిలదీసి కడిగేసి అడిగారు. ఎందుకంటే ఆ విస్తరణ మీద ఆంగ్ల అక్షరాలతో మెరీ క్రిస్మస్ అని రాసింది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని అన్న వితరణకు విస్తరాకులపై మేరీ క్రిస్మస్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇది సుడో సెక్యులరిజం ఆలోచన, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులను అన్యమతానికి మార్చడానికి జరుగుతున్న ఒక కుట్రనా? అసలు అన్యమతానికి సంబంధించిన విస్తరణను దేవస్థానంలో అన్న సమారాధనకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? అక్కడ సిబ్బందికి తెలిసే జరుగుతోందా, తెలియక జరుగుతోందా? తెలియక జరుగుతుంది అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఇది అక్కడ భక్తులే చెప్తోంది. దేవస్థానం నిర్లక్ష్యం కారణంగా దేవుడి యొక్క ప్రతిష్ఠ దెబ్బతింటోంది. ఇక ఈవో ఇప్పుడే ఆ విషయం తెలిసినట్టు అక్కడికి వచ్చిండు, ఆ ఇస్తరాకుల్ని తొలగించిండు. వంటగదిలో ఉన్న మిగిలిన విస్తరలను ధ్వంసం చేయాలని పట్టుపట్టడంతో కొంత వివాదం జరిగింది. దీనిపై దేవస్థానం చైర్మన్ బుద్ధిరెడ్డి అచ్చెన్న దొరను వివరణ కోరగా పొరపాటున వచ్చిన ఆ విస్తరణను వెంటనే తొలగిస్తామని, ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామంటున్నారు. కానీ ఒకసారి ఇది జరిగింది, ఇలాంటి ఆకులు వచ్చినాయి, మళ్ళీ కూడా జరిగిందంటే వీళ్ళు పునరావృతం కాకుండా మేము చూస్తాము అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే ఒకటి, ఆ వంటగదిలో వంటశాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్యమతస్తులై ఉండాలి, లేదా ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్యమతస్తులై ఉండాలి. లేకపోతే క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ శుభాకాంక్షలు ఉన్న విస్తరాకుల్ని అన్నదాన కార్యక్రమంలోకి ఎలా తీసుకొస్తారు? అంటే ఆలయాలను అడ్డం పెట్టుకొని కూడా అన్నమత ప్రచారం చేయాలి అనుకుంటున్నారా? ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతోంది. కాకపోతే ఏమనుకోవాలి? ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేస్తామని కాదు, ఇలాంటి విస్తరణను పెట్టినా అక్కడ ఎంప్లాయీస్ ని వెంటనే తొలగించాలి. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవుతే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని రాసి సంతకం పెట్టాలి. ఎక్కడి దాకా తయారైపోయింది అన్యమత ప్రచారం అంటే రోడ్లు, ఇండ్ల నుంచి గుళ్ళకు కూడా వచ్చేసింది. గతంలో భద్రాచలంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. బ్యాగుల మీద అన్యమతం, ఇదే క్రైస్తవానికి సంబంధించి. మనం ఇక్కడ ఇస్లాంకి సంబంధించి భయపడుతున్నాం, కానీ అంతకంటే చాప కింద నీరులాగా క్రైస్తవం హైందవ ధర్మాన్ని మింగేయడానికి కోరలు చాచి పరిగెడుతోంది. ఇలాంటి వాటి మీద నిర్లక్ష్యంగా వదిలేయొద్దు. కఠిన చర్యలు తీసుకునేదాకా అక్కడ భక్తులు వదిలిపెట్టద్దు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు అందించే ₹1 సహాయం కూడా, ఎందుకంటే మన ఛానల్ కి 3,45,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ ₹1 సాయం చేసినా ప్రతి నెల ఈ ఛానల్ ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సో ప్లీజ్ మీకు తోచిన సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ ని నిలబెట్టడానికి నిరంతరం పోరాటం చేస్తున్న ఈ అమ్మాయిలకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.